వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ స్మార్ట్ సిస్టర్స్. సో ఈరోజు వచ్చేసి గాయస్ మనమైతే మ్యాంగో మస్తీ చేస్తున్నాము యాజ్ మెన్షన్డ్ ఇన్ ది థంబ్నెయిల్. సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే మా చెల్లి గాయస్ మ్యాంగోస్ ఇంకొకటి తెస్తాము మూడే కాదు, మ్యాంగోస్ పీల్ చేసి కట్ చేస్తుంది. ఇది ఒక బౌల్. గాయస్ ఇట్ ఈస్ గోనా టర్న్ అవుట్ వెరీ ఎంత బాగుంటుంది అంటే గాయస్ సూపర్బ్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఇది. సో మీకు రెసిపీ చెప్తున్నాను. ఫస్ట్ ఒక 3-4 మ్యాంగోస్ తీసుకొని వాష్ చేసుకొని పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. కొన్ని పీసెస్ తీసుకొని పెట్టుకోనికి ఎందుకు అంటే టాపింగ్ వేయడానికి. వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ బ్లెండ్ చేసేసాలి. ఎక్కువ వాటర్ లెక్క బ్లెండ్ చేయొద్దు. బాగుంది. ఎక్కువ వాటర్ లెక్క బ్లెండ్ చేయొద్దు, కొంచెం క్రీమీగా బ్లెండ్ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే మనం సబ్జా నానబెట్టుకోవాలి. నేను నానబెట్టాను చూడండి. సబ్జెక్ట్ నానబెట్టేసుకొని పెట్టుకోండి. సో నా నోస్ పిన్ చూసారు కదా గాయస్, అది తీసేసి అయితే పుల్ల పెట్టాను. పెయిన్ అయితే అస్సలు లేదు. వాచ్ చేయండి, వీడియో ఒకటి పెట్టాము. నా ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తలేదు గాయస్. మా చెల్లె పని చేస్తుంది కదా గాయస్, తర్వాత నేను పని చేస్తాను, అప్పుడు మా చెల్లి చెప్తుంది. ఓకే గాయస్, మా చెల్లె కట్ చేసి ఇంకా కలుద్దాం. బాయ్ గాయస్. మాకు ఒక యూట్యూబ్లో వీడియో చూపించింది. సో గాయస్ హెడ్ బాత్ కూడా వేసేసాను, అందుకే ఇట్లా ఉంది. డోంట్ మైండ్ ఇట్. అండ్ మా అక్క యూట్యూబ్లో ఒక వీడియో చూపించింది, అందుకే నాకు తినాశాలనిపించింది. అంత టెమిటింగ్ ఉండే గాయస్. సో మీ రెసిపీ మొత్తం చూసేసి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయాలి. ఓకేనా? సో ఇవి కట్ చేసి ఇంకా నేను కలుస్తాను. 4 మ్యాంగోస్ నేనైతే తీసుకున్నా. మీకు ఎన్ని కావాలంటే మీరు అన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 తీసుకున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి గాయస్, ఇట్ విల్ బీ సూపర్. ఓకే గాయస్, కట్ చేసి ఇంకా కలుద్దాం చూడండి. ఓకే గాయస్, ఇప్పుడైతే హాఫ్ చేసేసాను, హాఫ్ మాకు ఇంకా వేస్తుంది గాయస్. చూడండి పాపం కష్టాలు తింటుంది గాయస్. అది కష్టపడుతుంది. చూడండి ఇగోండి, హాఫ్ అయితే మేము వేసేసాము. ఒకటి కట్ చేయాలి, అందుకే ఇది ఇట్లా ఉంది. ఇంకా దాన్ని మిక్సీ పట్టాలి, గ్లాస్లకు షిఫ్ట్ చేయాలి, కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2 మీకు చెప్తాము స్టెప్స్, ఫాలో అవ్వండి. మీరు ఎవరైనా డౌట్గా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, పెడతాము. అయ్యో ఖచ్చితంగా మేము మీకు రిప్లై ఇస్తాము. కామెంట్ వేయండి ఏమైనా డౌట్ ఉంటే. ఇంకా మేము నోస్ పిన్ వీడియో చేసాము, పక్కా చూడండి. నాకు నొప్పి అవుతుందని కొద్దిసేపు తీసేసాను, మళ్ళీ పెడతాను. ఓకే, ఇవి అన్నీ కట్ చేసి ఇంకా మిక్సీ పట్టి ఇంకా కలుద్దాం. ఓకే బాయ్. సో గాయస్, మనమైతే ఇప్పుడు ఒక గ్లాస్ ఫుల్ మిల్క్ తీసుకున్నాము. ఈ ఒక్క గ్లాస్ ఫుల్ చాలు. ఇప్పుడు ఈ మిల్క్ మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేసినామంటే సబ్జా వాటర్లో వేసి మనం పెట్టుకున్నాము, మిల్క్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. మ్యాంగోస్ ఒక 4 to 5 తీసుకొని కట్ చేసి పీసెస్గా చేసుకొని బ్లెండ్ చేయాలి. కొన్ని పీసెస్ సపరేట్గా పెట్టాలి, ఎందుకంటే మనకు టాపింగ్స్కి యూజ్ అవుతాయి. ఓకే, ఎవరికి ఏమైనా డౌట్ ఉంటే నేను కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను. ఓకేనా గాయస్? మీరు చూస్తున్నట్లయితే మనకి ఈడొకటి ఉంది, 2 ఉన్నాయి. ఎందుకంటే మీరు ఈ పెద్ద బౌల్ చూస్తున్నారు కదా, అదైతే జ్యూస్కి, ఈ చిన్న బౌల్ ఏమో టాపింగ్స్ కోసం. సో ఈ చిన్న బౌల్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే గాయస్, నేను ఇప్పుడు అంతా అది క్లీన్ చేసేసి అదంతా కట్టింగ్ చేసి పొట్టు తీసేసి అదంతా వేసేసిన. ఇప్పుడు మిక్సీ జార్ కూడా రెడీగా పెడుతున్నాను. ఇప్పుడు ఆ పీసెస్ మనం కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ కట్ చేసుకున్న పీసెస్ని మనం మిక్సీ పడుతున్నాము, బ్లెండ్ చేస్తున్నాము. మా అక్క చూసినట్లయితే ఇప్పుడు నేను రెడీ పెడతాను. ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్ని క్లీన్ చేసుకొని బ్లెండ్ చేసేద్దాం. ఆల్రెడీ నేను క్లీన్ చేసేసిన తను అయినా చేస్తుంది.
గాయస్ ఇక్కడ నేను కొంచెం మిల్క్ లెక్క తీసుకున్నాను, తాగుతున్నా. తర్వాత మన పీసెస్ని రెడీ చేసుకున్నాను. నేను కాఫీ గాయస్, నాకు మిల్కే చాలు గాయస్. సో గాయస్ మనం మిక్సీలో మ్యాంగోస్ బ్లెండ్ చేసేస్తున్నాం గాయస్. సో మనం ఇప్పుడు మీరు చూసినట్టయితే బ్లెండర్లో షుగర్, వైట్ షుగర్ అయినా బ్రౌన్ షుగర్ అయినా బ్లెండర్లో షుగర్ వేయాలి. ఒక చిన్ని డ్రాప్ పాలు, 2-3 డ్రాప్స్ పాలు మిల్క్ పోసి మ్యాంగోస్ వేసేసాలి. చూడండి ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకుందాం. సో గాయస్ మీరు చూస్తున్నట్లయితే నేను బ్లెండర్ ఫిక్స్ చేసేసాను. అది చేయబోతుంది. ఆగు కొద్దిసేపు గ్యాస్. అది మరీ ఇట్లా ఉండొద్దు, వాటర్ లెక్క క్రీమీ టెక్స్చర్ ఉండాలి మనకి. మా అక్కడ నేను చెప్తున్నాను ఆపింది, ఇప్పుడు స్టార్ట్ చేసేసి. సో మనకు క్రీమీ టెక్స్చర్ ఉండాలి, అప్పుడు మనకి ఇట్లా అనేది ఉండాల్సింది. సో ఇప్పుడైతే మనది రెడీ అయింది. ఇలా మనం షిఫ్ట్ చూడండి గైస్, క్రీమీ టెక్స్చర్ అయితే అయింది. సో వేరే బౌల్కి షిఫ్ట్ చేసుకొని కొన్ని మిల్క్ వేసి మళ్ళీ మిక్సీ పడతాం. ఇప్పుడు మేము చెప్తావా ఏమన్నా? ఏం లేదు. సో గాయస్ మీరు చూస్తున్నట్లయితే మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ చూపించమా. ఇప్పుడు ఇలా ఎంటీగా ఉంటుంది కదా, అల్లా మళ్ళీ కొన్ని పాలు పోసి థిక్గా బ్లెండ్ చేయాలి. గాయస్ ఇప్పుడు మన మిల్క్ కూడా మన అక్క, అయ్యో మన అక్క మిక్సీ పట్టేస్తుంది. పడుతున్నా అట్లా మిక్సీ పట్టుకోవాలి. గాయస్ ఇప్పుడు మన సబ్జా సీడ్స్ ఇంకా మన మ్యాంగో తీసి బయట పెట్టేసుకోవాలి. ఉత్తి మన మిల్క్ ఒక్కటి ఫ్రిడ్జ్లో ఉండాలి. ఇంకా ఫ్రిడ్జ్లో మిల్క్ ఇంకా మ్యాంగో పీసెస్ ఉండాలి. సో చూడండి ఇక్కడ మన ఎంత బాగుందో చూడండి, ఇలా ఉండాలి. ఇదేమో సబ్జా ఇట్లా ఉండాలి, మ్యాంగో ఇట్లా ఉండాలి. గాయస్ టెమిటింగ్ అయితే నాకు చాలా అవుతుంది. మా అక్కడ అంతా సెట్ చేసేసింది. సో గడ్డ కట్టేసింది గాయస్ సబ్జా. కానీ చూడండి ఇక్కడ మ్యాంగో ఎంత బాగుందో, ఫ్లూయెంట్గా. మీరు అసలు రియల్గా ఇప్పుడు చూశారు, మా ఇంటికి వచ్చి మీకే లెక్క చూడండి. ఇప్పుడు చెప్పడం మర్చిపోయినాం, మనము మిక్సీ పట్టినాం కదా, మనం మిల్క్ ఇంకా మిల్క్ అది కూడా మిక్స్ చేసేసుకొని ఇట్లా మంచిగా స్టిర్ చేసుకోవాలా. ఇప్పుడు బాగుంటుంది. ఇంకో చెప్పేమన్నా అంతే. మా చెల్లె మంచిగా చెప్తుంది గాయస్. యాక్చువల్గా స్టెప్స్ నేను బిజీ ఉన్నాను, అంటే వాష్ చేసిన వెజిల్స్. సో గాయస్ చూడండి, ఇది వచ్చేసి మన క్రీమీ టెక్స్చర్, ఇది సబ్జా, ఇదేమో టాపింగ్కి మ్యాంగోస్, ఇది మిల్క్. సో ఇక్కడ మనం గ్లాసెస్ తీసుకున్నాం. సో మొత్తం లేయర్ బై లేయర్ పెట్టాలి. ఫస్ట్ లేయర్ సబ్జా, సబ్జా మ్యాంగో, తర్వాత కొంచెం మిల్క్ పోసి టాపింగ్ మ్యాంగో మీకు చూపిస్తాను. సో గాయస్ మా చెల్లె ఇంకా టాపింగ్స్ అడ్జస్ట్ చేస్తుంది. సో మీరు చూసినట్లయితే ఒక లేయర్ సబ్జా, ఒక లేయర్ మ్యాంగో, మళ్ళీ సబ్జా, మళ్ళీ మ్యాంగో, ఇంకా ఇక్కడ మిల్క్, ఇంకా అది వేసేసాను. అట్లా 3 కప్స్ అయితే చేశాను. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. అట్లా చేశాను. ఇట్ విల్ బి అమేజింగ్. సో ఇదే గాయస్ మ్యాంగో మస్తి. దిస్ ఈస్ అవర్ వీడియో గాయస్, అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye. Bye. Bye guys. Subscribe. Do subscribe. Bye. Subscribe.